పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. మహాభాగవతాన్ని పోతనామాచుల వారు కల్పవృక్షంతో పోల్చారు. కల్పవృక్షంలో ఉండే లక్షణాలన్నీ కూడా విశేషించి ఈ భాగవతంలో ఉన్నాయన్నారు. కాకపోతే కల్పవృక్షం స్వర్గలోకంలో ఉన్నది, భాగవతం ఈ భూలోకంలో విరాజమానంగా ఉన్నది అన్నారు. అని ఈ రకంగా మహాభాగవత పురాణ పారిజాత పాదవ సమాశ్రయంబన హరికరుణా విశేషంబన కృతార్థత్వము సిద్ధించనని గ్రహించాడు పోతన్న గారు. కొన్నాళ్ళు అయింది. ఇక మనం బయలుదేరి వరంగల్ పోదాం, ఏకశిలా నగరము అంటాడు ఆయన. ఇది వివాదంలో ఉన్నది. ఏకశిల అంటే ఓరుగల్లు అని. ఏకశిల అంటే ఏక అంటే ఒంటి, శిల అంటే మెట్ట. కడప జిల్లాలో ఒంటి మెట్ట ఉన్నది. అక్కడ పోతన్న గారు ఆంధ్ర మహాభాగవతం, ఆంధ్ర వాల్మీకి గారు, వాసుదాస స్వామి వారు రామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి క్షేత్రం అది. వారి దృష్టిలో పోతన్న గారు భాగవతం అక్కడే రాశారు అని, ఒంటిమిట్టలో కడప జిల్లాలో. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏకశిలా నగరం అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? కొన్ని ధనాలకు మంచి గ్రహించి కొన్ని దినంబులకు ఏకశిలా నగరం మనకు జనదించి అందు కురువృత్త బంధు బుధబాంధవులకు వాళ్ళందరి దగ్గర కూడా ఆజ్ఞ తీసుకున్నాడట. అంటే ఈ ప్రకారంగా ప్రకాశమానమైనటువంటి భాగవత మహాపురాణం అనేటటువంటి పారిజాత మహీజాన్ని సమాశ్రయించడం చేసినందువల్ల శ్రీహరి శ్రీమన్నారాయణుడు విశేషంగా నన్ను అనుగ్రహించడం వల్ల నా జన్మ చరితార్థమైనది అన్నటువంటి సంగతి చక్కగా గ్రహించాను నేను అన్నాడు. అని ఇప్పుడు ఆ గోదావరి గౌతమి నది ప్రాంతంలో బయలుదేరి కొన్నాళ్లకు ఏకశిలా నగరానికి బయలుదేరి వచ్చాడు ఆయన. అక్కడ గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు, మిత్రులు మొదలైన అందరి యొక్క ఆ మహానుభావుల యొక్క ఆమోద ప్రమోదాలు స్వీకరించాడు. పెద్దల అనుజ్ఞ అందుకున్నాడు. నేను ధన్యుడేనాను అనుకున్నాడు. అని ఇప్పుడు తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన. ఎలా అని చెప్తున్నాడు? అయ్యా, మా వంశం చెప్తున్నాను నేను. మాది కౌండిన్యస గోత్రం, ఆపస్తంభ స్తోత్రం. పుణ్యాత్ముడు ధన్యాత్ముడు అయినటువంటి భీమన్న మంత్రి మా వంశానికి మూల పురుషుడు. ఆయన కొడుకున్నాడు, ఆయన పేరు అన్నయ్య. ఆయన యొక్క భార్య ఉన్నది, ఆ పేరు గౌరమ్మ. ఆ దంపతులకి సూర్యభగవానుడి యొక్క వరప్రసాదం వల్ల సోమన్న అనే మహానుభావుడు జన్మించాడు. ఆయన ఇల్లాల పేరు మల్లమ్మ. ఆ సతీపతుల సంతానమే ఎల్లన్న అనేవాళ్ళు. ఈ రోజుల్లాగా 5-6 పేర్లు కలిపి ఒక పేరుగా పెట్టిన పద్ధతి ఆ రోజులు లేదో ఏమో. అందరు అక్షరాలు మూడు అక్షరాలతోనే ఉంటాయి. మల్లన్న, ఎర్రన్న, ఈ రకంగా అన్నన్న, సోమన్న, పోతన్న ఇట్లా ఉంటాయి. అట్లా ఆ రకంగా సోమని జన్మించాడు. ఆయన భార్య మల్లమ్మ. ఆ దంపతుల యొక్క సంతానమే ఎల్లన్న. తర్వాత ఆయన భార్య మాసమ్మ. ఇక్కడ విశేషం మొదలవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి గురించి చెప్తున్నాడు. వాళ్లకు వంశవర్ధనుడైనటువంటి మహానుభావుడు కేసర మంత్రి ఉదయించాడు. అందగాడు, అంతేకాదు అనేక కళల్లో మంచి కీర్తి పొందినటువంటి వాడు, దానధర్మాలు చేసేవాడు, నీతిమంతుడు, చాలా అభిమానం గలవాడు. ఆయన కేసన్న గారికి లక్కమాంబ అనే భార్య ఏర్పడింది. ఆమెను స్వీకరించాడు భార్యగా, సహధర్మచారిణగా. ఇప్పుడు చెబుతున్నాడు, ఆయన శాస్త్రసమ్మతమైనటువంటి శైవ మతాన్ని స్వీకరించాడు అని. చూసారా? శైవ మతాన్ని స్వీకరించాడట. ఆయన భార్య లక్కమాంబ మహాసధ్వి. నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషు గుణము తనపది నుడువంగడవదు వితరణ కరణులు విడువదు లక్కాంబ విబుధ విసరమవగడన్. మా అమ్మ లక్కమాంబ మహాసాధ్యమని, మహా గొప్ప ఇల్లాలు. ఇల్లు వదిలిపెట్టి కాలు బయట పెట్టి ఎరగదు. ఎల్లే కైలాసం గడిపే వైకుంఠం అంటారు మన వాళ్ళు. అలాంటి మహాసాధ్యమండలు, మహా ఇల్లాలు మనం చూస్తున్నాం. మనం
మా అమ్మకి అట కాలు బయట పెట్టేది లేదు గర్భలో నుంచి. పురుషుల సంగతి పొరపాటును కూడా తలపెట్టదు. మా నాన్నగారి మాట అడుగు కూడా దెబ్బదాటదు. ఆమె దాన ధర్మాలకి దయా దాక్షిణ్యాలకి చాలా పెట్టింది పేరు. పెద్దల్ని మన్నల్ని పెద్దగా అందుకున్న ముద్రాలు. అంటే పెద్దల యొక్క మన్నలు అంటే వాళ్ళ గౌరవాన్ని విశేషంగా పొందినటువంటిది మా అమ్మగారు. ఆ తల్లి పేద బిక్కి గమనించి వాళ్ళ కష్టాలు పోగొట్టేది. ఔదార్యానికి, బుద్ధి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె ఒక శుభాశ్రయం. ఎప్పుడు సేవతం కాబట్టి వాళ్ళు మేము సేవలం కాబట్టి నిరంతరం కూడా ఆ సదాశివుడి పాదాలు అర్చిస్తూ దయతో చాలా మధురంగా మాట్లాడుతూ సాక్షాత్తు పార్వతీదేవిలా కనిపించేటటువంటి ఆ కేతన మంత్రి గారి ధర్మపత్నికి సామాన్య కాంతాన్ని ఎవరిని కూడా వాళ్ళతో మనం పోల్చలేము అన్నాడు. అటువంటి ఆమెగారికి మేము 2 కొడుకులం పుట్టాం. మా అన్న తిప్పన్న, ఆయన ఈశ్వర అర్చన చేస్తుండే కళాశీలుడు ఆయన. నేను ఆయన తమ్ముడిని, చిన్నవాడిని. నా పేరు పోతన్న. మేమిద్దరం కూడా పెద్దల అడుగుజాడల్లోనే నడిచేవాళ్ళం, వినయంగా ఉండేవాళ్ళం. అటువంటి నేను ఇప్పుడు ఈ విశేషం వల్ల శ్రీరామచంద్రమూర్తిని నా నిండు గుండెలో నింపుకున్నాను. నింపుకున్నటువంటి నేను ఎలా ఉన్నాడు ఆయనంటే, హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోషకుటీ పయఘృతాహారికి బాలక గృహ మహాసుర దుర్వనితా ప్రహారికి. ఎంత అద్భుతమైనటువంటి శబ్దప్రాసములండి. షష్ఠంతంలో అంటారు. చాలా మనోహరమైనటువంటి హారాలు ధరించినటువంటి వాడు, నందుల వారి బృందావనంలో విహరించేటటువంటి వాడు, తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వాడు, భక్తుల యొక్క తాపత్రయాలను పరితాపాలను పరిహరించేటటువంటి వాడు, గోపాంగనుల మనస్సులను అపహరించినటువంటి వాడు, దుష్టుల సంపదలను హరించినటువంటి వాడు, రేపల్లెలో గోపికల ఇళ్లలో పాలు నెయ్యి అపహరించినటువంటి వాడు, పిల్లల పాలిటి పెనుభూతమైన పోతన అనేటువంటి రాక్షసిని మట్టుపెట్టినటువంటి వాడు ఈ మహానుభావుడు. ఎవరైనా కృష్ణ పరమాత్మ. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాకత గోప గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. వర్ణాశ్రమ ధర్మాన్ని ఉద్ధరించినటువంటి వాడు, 2 మతి చెట్లను కూల్చినటువంటి వాడు, వనమాల ధరించినటువంటి వాడు, సైంధవ సంహార సమయంలో తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పేసినటువంటి వాడు. అలాంటి మహానుభావుడు సాక్షాత్తు పార్థసారథి. సమస్త చరాచర ప్రపంచం కూడా స్మరించేటటువంటి వాడు, జితేంద్రులైనటువంటి భక్తులు అనుసరించేటటువంటి వాడు. అలాంటి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మకు, నా స్వామికి సమర్పితంగా శ్రీమన్ మహాభాగవత పురాణం తినిగించడానికి నేను సిద్ధపడుతున్నాను, మీ యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాను అని చెప్పి కథా ప్రారంభంలో ప్రవేశిస్తూ ఉన్నాడు పోతన్న గారు. పోతన్న గారికి నమస్కారం.